నమస్తే అండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆల్ ఆఫ్ సడన్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన ఢిల్లీ నుంచి రాగానే నాకు అసలు ఈ ప్రోగ్రామే లేదు కానీ ఇక్కడ రైస్ పట్టుకున్నారనగానే దాన్ని నిగ్గు తేల్చాలి అని చెప్పి మేము వచ్చాము. మీ ప్రాంతం కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు బాగా తెలుసు కాబట్టి అసలు ఏం జరుగుతుంది? గతంలో మరి నాదెండ్ల మనోహర్ గారు అక్కడికి వెళ్ళారు, ఆయన ఏం చేశారు? ఇప్పుడుకొచ్చి అదేమీ తేలలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో జరిగిపోతున్నదని చెప్పి పవన్ కళ్యాణ్ గారే వెళ్ళడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఎందుకు ఆ రైస్ మీద ఆయన అంత ఫోకస్ పెట్టారు? అసలు కాకినాడలో ఏం జరుగుతుంది? సార్, ముందుగా డిబేట్లో పాల్గొన్న సౌజన్య గారికి, అలా గాయత్రి గారికి, మా సోదరుడు శేఖర్ రెడ్డి గారికి, అన్నా శేఖర్ రెడ్డి అన్న నవ్వాలి, మీరు నవ్వట్లేదు. ఎప్పుడు మీ మొహంలో నవ్వు వస్తూ ఉంటది. ఎప్పుడో 4వ తారీఖుని కూర్చుందాం అన్నారు, అప్పటి నుంచి ఇప్పుడు దొరకలేదు. అదృష్టం వాళ్ళకి కనపడింది మీ మొహం. ముందుగా అలాగే 99 ప్రేక్షకులు కూడా శుభ సాయంత్రం తెలుపుకుంటూ ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను వర్మ గారు, ఇది పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు ఎలక్షన్ లో కూడా, నేను అధికారాన్ని అనుభవించడానికి రాలేదు, నేను ప్రజల శ్రేయస్సు కోరి ప్రజాక్షేత్రంలో నిలబడుతున్నాను, ప్రజలు నిన్న గెలిపిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అన్నారు. అలాగే ఇవాళ మీరు ఒక బియ్యం అక్రమ రవాణానే చూస్తున్నారు. కానీ ప్రజలందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ బియ్యం అక్రమ రవాణా అనే పేరుతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మాదక ద్రవ్యాలు అయ్యే డ్రగ్స్ అనేది నాకు తెలిసి 100% ఈ చంద్రశేఖర్ రెడ్డి అనేవాళ్ళు సప్లై చేస్తున్నారేమోనని మాకు అనుమానం. అలాగే అవన్నీ నిగ్గు తెలుస్తారు. అట్లన్నిటి కోసం పవన్ కళ్యాణ్ గారు ఇంటిమేషన్ కూడా లేకుండా గతంలో మనోహర్ గారు వెళ్ళారు, అవన్నీ తేల్చారు. అవన్నీ చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన రైస్ గోడౌన్స్ నుంచి రైస్ వెళ్ళి అక్రమ రవాణా జరుగుతుందని. ఇంకో వాస్తవం ఏంటంటే వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా రేషన్ బియ్యం ఒక్క గింజ అయినా, ప్రతి గింజ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు లేకపోతే వాళ్ళ వర్గము దానికి సంబంధించిన ఏజెంట్లు కొని దాన్ని సప్లై చేయడం అనేది వాస్తవం, అందరూ తెలిసిన నిజం, అందరికీ తెలుసండి. 100%. కాదండి, మరి వచ్చి 6 నెలలు అయ్యింది, మరి ఏం చేస్తున్నారు? వచ్చి 6 నెలలు అయ్యింది, ఏం చేస్తున్నారు? 6 నెలలు అయింది. మొన్న మీరు చూసారు, షిప్లు పట్టుకున్నారు, దాని మీద చర్యలు తీసుకున్నారు. చర్యలు తీసుకోలేదనే కదా గతంలో కూడా ఇలా జరిగింది, చర్యలు తీసుకోలేదనే నేను ఎంటర్ అవ్వాల్సి వచ్చిందని కదా ఈయన మాట్లాడేది. అంటే ఎవరిని టార్గెట్ చేస్తున్నట్టు? మీరు ఎందుకంటే ఒకటి గమనించాలి సార్, ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న కొండబాబు గారితో కూడా మాట్లాడటం జరిగింది. మీరు చూసి చూడకుండా పోతే ఇది చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి అందుకే నేను ఇక్కడికి వచ్చాను. మీరు కూడా గతంలో లాగా కాకుండా, గత ప్రభుత్వం లాగా కాకుండా మీరు గట్టిగా పనిచేయాలని అక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చారు. ఇంకో విషయం సార్, గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా నిక్కచ్చిగా పనిచేస్తుంది, అధికారులు సహకరించట్లేదు అనేది వాస్తవం. ఇవాళ ఎస్పీ కూడా లేకుండా డిప్యూటీ సీఎం వస్తున్నాడంటే, మనోడు సెలవు పెట్టాడంటే దాన్ని ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి సార్. అలాంటి వ్యక్తులను అర్జెంట్ గా డిప్యూషన్ మీద పంపించేసి నిజాయితీగా గవర్నమెంట్ జాబ్ పనిచేస్తున్న వ్యక్తుల్ని ఏంటి 2 నెలలు పవన్ కళ్యాణ్ గారు రాకుండా అడ్డుకున్నారట? ఎవరు అడ్డుకున్నారు? ప్రభుత్వం మీదైతే ఏంటి సార్, ప్రభుత్వం మాదే సార్. ఒక విషయం చెప్తున్నా సార్, లోకల్ పొలిటీషియన్స్ ఉంటారు, లేకపోతే రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి, లేకపోతే ఇప్పుడు జాయింట్ కలెక్టర్ లేకపోతే కలెక్టర్ ఎస్పీ వీళ్ళందరూ పర్మిషన్లు ఉంటాయి, వీళ్ళందరూ ఉండాలి. ఊరినే డిప్యూటీ సీఎం గారు వచ్చేసి పర్యటించేసి వెళ్ళిపోతే దానివల్ల ఫలితం లేదు కదా. అందరు అధికారులు ఉంటే అది దాని మీద చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా సూచనలు చేస్తారు కదా. దానికోసం అధికారులందరూ ఉండమంటే అధికారులందరూ అందుబాటులో లేకుండా ఒకరు సెలవు పెట్టడం, ఒకరు రాకపోతాం, గైర్హాజరు అవుతాం, దాని వలన ఆయన కోపడుతున్నారు. కానీ ఇంకో విషయం సార్, ఎవరు రావద్దు అనేది లేదు. ఆయన డిప్యూటీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా తిరగలరు, ఆయన రావద్దు అనడానికి ఎవరు సరిపోరు. కానీ ఏంటంటే అధికారులు కొంచెం ఇప్పుడు 6 months కూడా ఇంకా అవ్వలేదు కదా సార్, వీళ్ళందరూ కొంచెం జిగ్జాగ్ అవ్వాల్సిన పని ఉంది. అక్కడ అధికారులను మార్చుకోవాల్సిన పని ఉంది. నిజాయితీగా చేసే వ్యక్తుల్ని అక్కడ వేయవలసిన బాధ్యత ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది. ఎందుకంటే సార్, వైజాగ్ లో చూసాం గత గవర్నమెంట్ లో ఎన్ని వైజాగ్ కూడా వెళ్దాం. ఒక నిమిషం నుండి వెయిట్ చేయండి. గాయత్రి గారు, ఏం జరుగుతుంది కాకినాడ పోర్ట్లో? ఏదో చాలా మాదక ద్రవ్యాలట ఏవేవో జరుగుతున్నాయట. ఈరోజు పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళారు. అక్కడ అర్బన్లో మీ ఎమ్మెల్యే ఉన్నారు, కొండబాబు గారు. అంటే వీళ్ళెవరూ కూడా కట్టడి చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు వెళితే కట్టడి అవుతుందన్న అక్కడ ఏం జరుగుతుంది అసలు? ముందుగా మీకు ప్యానెల్ లోని అదర్ స్పీకర్స్ కి ఆల్సో 99 యూజర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే వర్మ గారు, ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి చూస్తుంది అలయన్స్ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కూడా ట్రాన్స్పరెన్సీనే, ఈ రోజు మేము ప్రాక్టీస్ చేస్తుంది కూడా ట్రాన్స్పరెన్సీనే.
ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది కదా, ఒక తప్పు జరిగింది కదా, దీన్ని కప్పి పెట్టడం లేకపోతే మా మీద బ్లేమ్ రాకుండా చూసుకుందాం అని కాకుండా, ఆ తప్పు ఎమ్మెల్యే చేసినా లేకపోతే సిస్టమ్ లో ఉన్న ఏ అధికారి చేసినా ఇంకెవరైనా సరే మినిస్టర్ చేసినా సరే మేము ఉన్నాము కాల్ అవుట్ చేయడానికి అంటానికి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవ్వరు వెనక్కి తగ్గట్లా. మీరు నిన్న పయ్యాల కేసు గారు ప్రెస్ మీట్ చూసుకున్నారు సరే, అండ్ స్ట్రాంగ్ గా చెప్తున్నారు, ఎమ్మెల్యేలకు కూడా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తున్నారు. మీరందరూ గత ప్రభుత్వంలో వైసీపీలో మొన్నటిదాకా ఉండి లాస్ట్ మినిట్ లో అలయన్స్ లో టీడీపీ కానీ, బీజేపీ కానీ, లేకపోతే జేఎస్పీ కానీ ఏదో పార్టీలోకి వచ్చిన అధికారులు వాళ్ళందరినీ మీరు సిఫార్సులు పెడతా, వీళ్ళకి ఇవ్వండి పోస్ట్, వీళ్ళకి ఇవ్వండి పోస్టులు పెట్టమాకండి, లెటర్స్ ప్లీజ్ దయచేసి పెట్టద్దు, మీ అందరికి వార్నింగ్ ఇస్తామని చెప్పి ఓపెన్ గా ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇదంతా మీరు ఎలా చూస్తారు అంటే, దీన్నైతే నేను క్లియర్ గా చెప్తున్నాను, చాలా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్. ఇంతకు ముందు ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా ఇలా లేదు. ఇప్పుడు వర్షన్ 2.0 ఏదైతే మేము ప్రామిస్ చేస్తామో దాని ప్రకారమే అలయన్స్ ఈ రోజు నడుస్తుంది అని చెప్పి మీకు ఉదాహరణ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పోర్టుకి వెళ్ళి, ఆయనకి తెలుసు అక్కడ ఉండి కొండబాబు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, పక్కనే ఆ మినిస్టర్స్ ఉన్నారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ వాళ్ళ సొంత పార్టీ నాదల్లా మనోహర్ గారు ఉన్నారు, అందరి ముందు అంటున్నారు. ఇంతమంది మా వాళ్ళు ఉండి కూడా మా ముక్కు కింద అంటే మా అండర్ ఆ నోస్ మా కింద ఇంత అవినీతి జరుగుతుందంటే సిస్టమ్ ఇంకా ఎంత వెనకబడి ఉంది అంటే ఏమంటారంటే, ఇప్పుడు నిన్నటిదాకా ఒక పేషెంట్ ఐసీలో ఉంది, ఈ రోజు గవర్నమెంట్ మారింది కదా, లీన్స్ నడవరా అంటే నడవలేడు ఏ పేషెంట్ కూడా. 100% టైం పట్టింది. అలానే ఈ రోజు సిస్టమ్ మొత్తం సరవడానికి టైం పడుతుంది. ఈ రోజు మనం ఇది డెమోక్రటిక్ పార్టీ, డెమోక్రసీతో వెళ్ళాలి, మనం ఒక దౌర్జన్యంతో కాదు అనుకున్నాం కాబట్టి చెప్పాము, చూసాము, వాళ్ళంతా వాళ్ళు మారుతారు, గౌరవంగా ఈ గవర్నమెంట్ తగ్గట్టుగా నడుస్తారు అనుకున్నాం. బట్ అవన్నీ